ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కుల గణన చేపడుతుంది. తెలంగాణ స్టాండ్ కాంగ్రెస్ ఆల్రెడీ మేము వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని అంటున్నారు. సో అప్పుడు బీహార్ చేసింది, ఇప్పుడు ఆ సెకండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? చేస్తుంది కులగణన జాతీయ స్థాయిలో. ఓబీసీ జనగణన అనేది రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. నేను అనుకుంటున్న 2031 సెన్సెస్ ఎవరు ప్రభుత్వం ఉన్నా కులాల ప్రాతిపదికన, అంటే 1911 ఎట్లా కులాల వారీగా జనగణన జరిగిందో 2031 కూడా అది జరుగుతుంది. ఎందుకంటే సోషల్ క్లాసెస్లో బ్యాక్వర్డ్నెస్ అనేది ఇదంతా కూడా పెరుగుతున్న క్రమంలో మరియు మళ్ళొక్కసారి సామాజిక వర్గాల సమీక్ష కూడా అవసరమనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇప్పటికి డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ ఓబీసీ జనగణనేమో ఓబీసీ చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని. ఇప్పుడు ఇన్ని 75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్ర మహిళకు 1935 భారత ప్రభుత్వ చట్టంలో చర్చించిన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినాం. సో అందుకే అడుగుతున్నా. సో ఇక్కడ రిజర్వేషన్లు వచ్చేసరికి ఎట్లనైనా ఏ ప్రభుత్వం వచ్చినా మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నది ఓబీసీనే. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీకి మహిళలకు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలు. నేను అన్నది ఏంటి అంటే కులగణన మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో కులగణన అంటే జనగణన, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. నేను రెండు రకాలుగా చెప్పిన జనగణన ఓబీసీ అనేది నెక్స్ట్ మేము రాగానే చేస్తాం. ఇప్పుడే ఓబీసీ ఎందుకు? ఓబీసీకి రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి. కులగణన అనేది రాష్ట్రాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఏర్పడారు. ఏపీ ఎందుకు చేస్తుంది? సెన్సెస్ అనేవి ఎవ్రీ 10 ఇయర్స్కి అవుతాయి. సో 2031 ఎవరి ఆధ్వర్యంలో జరిగినా కులగణన చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. దానికి చారిత్రక రీజన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత వెనుకబాటుతనాన్ని, ఆర్థిక సామాజిక రాజకీయ వెనుకబాటుతనాన్ని రివ్యూ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. మేము వస్తేనైతే డెఫినెట్గా అయిద్ది అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నది. బీజేపీ చేస్తుందా లేదా తెలియదు. మేము ఇక్కడ కూడా డెఫినెట్గా ఆ ఎజెండాలో ఉంది. ఇక్కడ ఈయననేమో సకల జన సర్వే అని చెప్పేసి దాన్ని అది సెన్సెస్కు వ్యతిరేకంగా ఉందని కోర్టులు ఎవరో వేస్తారని చెప్పి దాన్ని రివీల్ చేయలేదు ఎవరు కేసీఆర్ గారు. మేము చేస్తే ఆథెంటిక్గా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈ అవసరాల కొరకు మేము చేస్తామంటే చేయనిచ్చే అవకాశం ఉంది కాబట్టి చేస్తాం. అది రైట్. ఫైనల్ క్వశ్చన్ ఏంటి, మీ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఏంటి అసలు? ఇక నా సినిమాకి వచ్చింది ఇప్పుడు పంచాయతీ అయితే అది జనవరి 26 కావాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే న్యాయయాత్ర మొదలైంది. ఎక్కడో ఒక దగ్గర దాన్ని రాహుల్ గాంధీ గారికి కూడా చూపించాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కోసం తీసింది. ఏఐసిసి పర్మిషన్ కూడా అవసరం ఉంది. పొలిటికల్ పిక్చర్ కంప్లీట్. అది 2024 ఎలక్షన్స్ కోసం తీసిన పిక్చర్. అఫ్ కోర్స్ 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు రిలీజ్ అనుకున్నాం. దానికంటే ఎవరిని విలన్గా చూపెడుతున్నారు? రామ్ గోపాల్ వర్మ తీసే పొలిటికల్ పిక్చర్లా ఉంటుందా లేకపోతే? రామ్ గోపాల్ వర్మ పాపం ఆయన పరిమితమైన ఆలోచనలతో ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంటుంది. రాజ్యాంగ పరిరక్షణ, భారత ప్రజాస్వామ్య పరిరక్షణ మీద కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేయాల్సింది ఏంది, ఇప్పుడున్న ప్రభుత్వాల తీరెట్లుందనేది చర్చ ఉంటుంది. కానీ హీరో మీరేనా అందులో? అదే నేను ఆ సినిమాలో మీరు ముఖ్యమంత్రి పాత్ర పోషించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఏం కాదు, దయాకరే. అద్దంకి దయాకర్ ఏ కామన్ లే కాంగ్రెస్ మెన్ అంతే. దయాకర్ ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్న దయాకర్ సినిమాలకు వెళ్తాడు, మళ్ళీ దయాకర్ ఆ సినిమాల నుంచి వెళ్తాడు. దయాకర్ పాత్రని నా లైఫ్ కొంచెం ఏమంటారు బయోగ్రఫీ టైప్ ఒక సెమీ అంశాలు ఉంటాయి. తర్వాత సీరియస్గా బయట దయాకర్ ఏం మూమెంట్స్ చేస్తుండో సినిమాలు కూడా అదే చేస్తాడు. కాకపోతే కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. అది డ్రామాటిక్గా. సినిమాటిక్ అంటే లవ్ ట్రాక్లు కూడా ఉంటాయా? లవ్ అంటే ఫస్ట్ లైఫ్లో ప్రేమ అనేది ఉంటుంది కదా కొంచెం. కాకపోతే ఈ సినిమాలో హీరోలు పట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ తిరిగినట్టు ఉండదు. మా ఆవిడని నేను ప్రేమించినట్టు ఉంటుందేమో. కానీ మీరు దయాకర్ ఎంతసేపు మాట్లాడినా ప్రజాసేవ కోసమే పుట్టాను, ప్రజాసేవ చేస్తాను అంటున్నారు. మీకు అసలు పొలిటికల్గా గోల్ ఏంటి? ఈ డిఎన్ఏ డిఫెక్ట్ ఏమో నాకు తెలియదు కానీ అంటే సర్వీస్లో ఉండాలనేది. ఇప్పుడు ఎంకమ్ చేయంగానే మా మమ్మీ ఏమనుకున్నది, వీడు అకౌంటెంట్ అని అవుతాడు అనుకున్నది. అందరిని చూసి, నా క్లాస్మేట్స్ని చూసి చెయ్యలే. ఎంసీఏ చేయంగానే వీడు కాదు మంత్రో ముఖ్యమంత్రో కావాలనే టార్గెట్ మీకు ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. నేను ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నా అంటే
ఎంసీఏ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అనుకున్నారు అందరూ. అమెరికా డాలర్ డ్రీమ్స్లో ఉంటాడు మన శేఖర్ కమ్ముల సినిమా వచ్చేప్పుడు. కానీ ఇప్పుడు పిహెచ్డి కూడా చేసిన నేను నా చదువు ప్రజల కోసమని అనుకున్నా. ఆ దిశలో దయాకర్ మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, కేంద్ర మంత్రి అవుతాడా, ఇంకేమవుతాడని ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ గోల్ నేను పెట్టుకోవాలి. పోరాడుకుంటూ పోతుండే ఆకాశమే హద్దుగా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. అవకాశం రాక కొంచెం తగ్గిండు. అవకాశం వస్తే అందలం వస్తే అదేం పెద్ద సమస్య కూడా కాదు.